మూల పురుషులు అంటే హానోకు, నోవాహు, హేబేలు, అబ్రహాము, ఇషాకు, యాకోబు, దావీదు, మోషే ఉన్నారు లేరా? వీళ్ళందరూ కూడా వారి జీవితాలలో మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తారు. ఉదాహరణగా అబ్రహాము ద్వారా మనము నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అంటే, అబ్రహాము ద్వారా ప్రధానముగా రెండు లక్షణాలు, ప్రాధాన్యత కలిగినటువంటి కొన్ని పాఠాలు, కాస్త ప్రాధాన్యత తక్కువ ఉన్న పాఠాలు కూడా ఉంటాయి. అబ్రహాము జీవితంలో మనం ప్రధానంగా నేర్చుకోవలసిన పాఠాలు ఏంటంటే విశ్వాసము, రెండోది విధేయత, ఆయన మాటకు లోబడి వెళ్ళిపోయాడు అంతే. అలాగనే మన మోషే జీవితంలో నేర్చుకోవలసిన పాఠం ఏమంటే నమ్మకత్వం. దేవుడే చెప్పాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కదా రమణి. తర్వాత మోషేలో నేర్చుకోవాల్సిన పాఠం సాత్వికం. భూమి మీద అందరిలో మోషే సాత్వికుడు అంటాడు దేవుడే. ఎంత అద్భుతం. మరి అలాగే పౌలు, పేతురు, యోహాను, ఇలా భక్తులందరిలో ఏదో ఒక ప్రత్యేకమైన గుణాన్ని దేవుడు పాఠముగా మనకు నేర్పిస్తాడు. ఇప్పుడు దావీదు విషయంలో ఒక పాఠము మనకు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా, వింటున్నారా? దావీదు విషయంలో ఒక పాఠాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు. ఏంటంటే దావీదు జీవితంలో మనం నేర్చుకోవలసిన, దావీదే నేర్పిస్తున్నా లేదా దేవుడు నేర్పిస్తున్న పాఠము యథార్థత. ఏంటండి? యథార్థత. ప్రియులారా, భక్తులు దేవునికి ఎందుకు ఇష్టలో తెలుసా? భక్తులు దేవునికి ఎందుకు ఇష్టలో తెలుసా? ఎందుకంటే భక్తులలో నటన ఉండదు, భక్తులలో వేషధారణ ఉండదు. భక్తులు నటిస్తే వేషధారణతో ఉంటే దేవుడికి నచ్చదు, ఇష్టపడ్డు. చాలామంది భక్తులను దేవుడు ఇష్టపడడానికి కారణం ఏంటంటే వారి బ్రతుకుల్లో నటన ఉండదు, వేషధారణ ఉండదు. దావీదు, ప్రియ దేవుని బిడ్డలారా, భక్తులు అంటే పాపము చేశారు, కానీ వారు పాపాన్ని యథార్థంగా ఒప్పుకున్నారు. కాబట్టి దేవుడు కృప చూపి క్షమించి అయినా ప్రేమించారు వారిని. హల్లెలూయా.